రోజులు అవని అక్షయ్లు తోడు దొంగల్లా ఉండేవారు. ఇప్పుడు శ్రీకర్ కూడా కలిసిపోయాడు. ఈ అవని శ్రీకర్తో ఏం చెప్పిస్తుందో, ఏం ఆడిస్తుందో ఏంటో. అవునవును, డిఎన్ఏ రిపోర్ట్ ని కూడా ఆ విధంగానే మార్చి వాణ్ణి నమ్మించింది కదా. పిచ్చోడు గుడ్డిగా నమ్మేసి ఆ అవని వెనక బొచ్చుకోకలా తిరుగుతున్నాడు. అప్పుడే ఏమైందిరా? ఇప్పుడిప్పుడే ఆరంభమైంది. మనం ఇలాంటివి ఇంకెన్ని చూడాలో ఏంటో. ఇక నోరు మూస్తారా మీరు? ఎంతసేపు అవని నిందించడమే తప్ప వేరే పనుండదా మీకు? కొందరు వాళ్ళ గురించి కంటే పక్క వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు. అదో వ్యసనం వాళ్ళకి. ఆ వ్యసనం ఎంత ప్రమాదకరమైందో తర్వాత తెలుస్తుంది. అప్పటికి అన్నీ కోల్పోయి ఉంటారు. చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏం లాభం అన్నట్టు తయారవుతుంది ఆ తర్వాత పరిస్థితి. అదేంటి తాళపత్రాలు పెట్టేమైంది? నా ఇంట్లో ఉంది. నేను చెప్పానా ఆ పెట్టి ఆ ఇంటికి చేరుతుందని? నేను చెప్పానా? అలాగే జరిగింది. ఏదైనా సరే నువ్వు భలే ప్లాన్ ప్రకారం చేస్తావని. అయిపోయింది. మా అమ్మ పెత్తనం అంతా నీకు చేరిపోయింది. జాతకం కలవకపోయిన దానిపైనా మొత్తం దోచుకున్నావు. ఏం జరిగిందో తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు వాగకండి. మాతాశ్రీని కలిశారా? ఆవిడేం చెప్పింది? అక్షయ్కి ఎలాంటి ప్రమాదం లేదు కదమ్మా? ఆమెని కలిసి విషయమంతా వివరంగా చెప్పడం జరిగింది. ఆమె తగిన సూచనలు చేసింది. మనం ఆ విషయాలన్నీ రేపు పల్లెటూరులో మాట్లాడుకుందాం. మీరు వెంటనే పల్లెటూరుకి బయలుదేరండి. నేను బావా రేపు అక్షయ్ని తీసుకుని వస్తాం. ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనక ఎందుకమ్మా? అందరం కలిసే వెళ్దాం. అందుకు కొన్ని కారణాలున్నాయి నాన్న. దయచేసి మా మాట వినండి. ఏంటా కారణాలు? అవి మీకు అనవసరం. ఏం రహస్యాలు దాస్తున్నారా మీరు? రేపన్నీ బట్టబయలవుతాయి. ఇప్పుడు చెప్పొచ్చు కదా. కుదరదు. ఎందుకు కుదరదు? అలాంటప్పుడు తాళపత్రాల పెట్టెను తీసుకొచ్చి మాకు అప్పచెప్పండి. రేపు మాతో పాటు ఊరికి తీసుకుని రావాల్సిన అవసరం ఉంది. అత్తయ్య ప్రమాదం నుంచి బయటపడాలన్నా, పరిస్థితులన్నీ చక్కబడాలన్నా అందుకు ఒకే ఒక్క మార్గం ఉంది. దానికంటే ముందు మేము చేయాల్సిన పనులు కొన్నున్నాయి. అవి ముగించుకుని వస్తాం. అందుకే మీరు వెంటనే బయలుదేరండి మావయ్య. ఏమీ అర్థం కావట్లేదమ్మా. అత్తయ్య క్షేమంగా రావడం, ఊరికి పరిష్కారం దొరకడం, వశీకర అంతం కావడం అన్నీ జరుగుతాయి. నా మాటని గౌరవించండి, నమ్మండి. ఈ సమయంలో నన్ను గుడికెందుకు తీసుకొచ్చావమ్మా? చెప్తానమ్మా, పద. ఇప్పుడైనా చెప్పమ్మా. నీతో ముఖ్యమైన పని పడిందమ్మా. అందుకే ఈ సమయాన్ని తీసుకుని రావాల్సి వచ్చింది. నాతోనా? ఏం పని? నానమ్మ కనిపించకుండా పోయినందుకు నేనేదైనా పూజన చేయాలా? అదేనమ్మా, నాన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు మృత్యుంజయ మంత్రాన్ని చదివాను కదా, అలా నానమ్మ గురించి ఏమైనా చెయ్యాలా అని అడుగుతున్నాను. అవునమ్మా, నువ్వన్నది కరెక్టే. మీ నానమ్మ కనిపించకుండా పోవడానికి, పల్లెటూరులో ఎన్నడూ సంభవించని సమస్యలు ఎదురు కావడానికి ఏదో పెద్ద కారణమే ఉంది. పల్లెటూరులోని ఆ దుష్ట శక్తి ఉంది. నిన్ను ఆ ఊరు కోరుకుంటుంది. నిన్ను పంపించకపోవడం వలన మన వాళ్ళందరూ తలో మాట అంటున్నారు. వాళ్ళు తల్లి మనసు గురించి ఆలోచన చేయడం లేదు. ఎవరి స్వార్థం వారిది. వాళ్ళలా నేను నిన్ను ప్రమాదంలోకి నెట్టేసి ప్రేక్షక పాత్రని వహించలేను కదా. అందుకే నువ్వు మన పల్లెటూరులో అడుగు పెట్టాలి. సమస్యతో పోరాడాలి. ఆ పోరాటంలో నీకు ఎలాంటి ఇబ్బంది రాకూడదు. గ్రద్ద ముందు కోడిపిల్లను ఉంచితే తన్నుకుని పోకుండా ఉండదు. అలాగే దుష్టశక్తి ముందు నిన్ను వదిలితే నీకు హాని కలగకుండా ఉండదు. అందుకే నిన్ను దుష్టశక్తితో యుద్ధానికి పంపించడానికి ముందు మా జాగ్రత్తలు మేము తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఊరు క్షేమం గురించి, నానమ్మ క్షేమం గురించి ఏం చేయడానికైనా నేను సిద్ధమేనమ్మా.
ఇప్పుడు మీరు నాతో ఏం చేయించాలని అనుకుంటున్నారో చేయించండి. నాకు ఎలాంటి అభ్యంతరము లేదు. నా వలన నా తల్లిదండ్రులకు, నా కుటుంబ సభ్యులకు మంచి పేరు వస్తే చాలు. మీరు చెప్పినట్టే వింటాను. చెప్తానమ్మా, పద. ఏంటి నాన్న అలా చూస్తున్నారు? పదండి. మా అమ్మ జాతకంతో పుట్టావు. ఈరోజు మా అమ్మనే కాపాడడానికి బయలుదేరావు. దేశాన్ని కాపాడే సైనికుడిలాగా. నీ గురించి ఎవరేమన్నా పట్టించుకోకుండా నన్ను మీ అమ్మని కలపడానికి పెద్ద పెద్ద త్యాగాలే చేశావు. ఇంత చిన్న వయసుకే దేవుడు నీకు పెద్ద మనసిచ్చినందుకు గర్వంగా ఉందమ్మా. ఈ జీవితం అమ్మా నాన్నలకు అంకితం. మీకోసం నేనెప్పుడు ఏం చేయడానికైనా సిద్ధమే. ఇప్పుడు ఏమైందని ఇద్దరు కన్నీరు పెట్టుకుంటున్నారు? నేనేం మీ నుంచి శాశ్వతంగా దూరం అయిపోవడం లేదు కదా. ఏడవకండి. రండి వెళ్దాం. చేయవలసిన కార్యక్రమం ఏదైనా ఉంటే అది చేద్దాం. అవనమ్మ ఇక్కడి పరిస్థితులన్నీ ప్రత్యక్షంగా చూసి వెళ్ళింది. తన బిడ్డను తీసుకొస్తానని మాటిచ్చింది. మిమ్మల్ని పంపించింది గాని తాను ఇంకా రాలేదు. అవని స్కెచ్లు అలాగే ఉంటాయి. అందరి ముందు గొప్ప అనిపించుకోవడానికి మాటిచ్చేస్తుంది. ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటుంది. అటువంటి అవని మీకు దేవత అయిపోయింది, మేం దయ్యాలం అయిపోయామా? మంచితనానికి అసలు రోజులు లేవంటే ఇదే మరి. నాకైతే దాని మీద అస్సలు నమ్మకం లేదు. మీరంతా ఎదురు చూడడం అనవసరం. దాని మాటలు విని మా నాన్న మమ్మల్ని లాక్కొచ్చేశాడు. ఈ మధ్య మా నాన్న మా మాట అస్సలు వినటం లేదు. ఇక నోరు ముయ్యండి మీరంతా. గొప్పల కోసం మాటిచ్చేసే క్యారెక్టర్ కాదు అవనిది. చేసేదే చెప్తుంది, చెప్పిందే చేస్తుంది. మీకు నమ్మకం లేకపోయినా నాకు నమ్మకం ఉంది. మాట ఇచ్చిందంటే ప్రాణంతో సమానంగా ఫీల్ అవుతుంది. మాటని తప్పితే ఆ ప్రాణాన్ని తీసుకుంటుందా ఏంటి?